చంద్రబాబు నాయుడు పాత కథ రిపీట్ చేస్తున్నారు. పాత కథ పునరావృతం చేయడం ఏంటి అనుకుంటున్నారా? పాత కథ తెలియాలంటే మనం సరిగ్గా ఒక 22 ఏళ్ల క్రితానికి వెళ్ళాలి. 2003లో హైదరాబాదులోనే ఇప్పుడు అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పుకునే మాదాపూర్లో ఏకంగా 100 ఎకరాల పైబడినటువంటి భూమిని రహేజా అనే సంస్థకి కట్టబెట్టారు. రహేజా అన్నది రియల్ ఎస్టేట్ గ్రూప్. ఆ సంస్థకి అప్పట్లోనే 3-4 కోట్ల రూపాయల వరకు మార్కెట్ వాల్యూ ఉంటే చాలా తక్కువ ధరకి ఎకరా 50 లక్షల రూపాయల చొప్పున ఆయన అప్పగించేశారు. దాని ద్వారా రహేజా సంస్థకి భారీగా లాభాలు గడించడమే కాకుండా ఆ పేరుతో చంద్రబాబు నాయుడు కూడా పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతి సాగించారు అని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రహేజా భూముల కేటాయింపు మీద చాలా పెద్ద రచ్చ చేసింది. కట్ చేస్తే ఇప్పుడు అదే రహేజా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. ఈసారి వైజాగ్లో ఏకంగా 27 ఎకరాల భూమిని రహేజా కట్టబెట్టే దానికోసం, అది కూడా ఐటీ హిల్ సమీపంలో అందించే దానికోసం చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. 27 ఎకరాల భూమిని రహేజా సంస్థకి అప్పగిస్తే 2175 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెసిడెన్షియల్ స్పేస్, కమర్షియల్ స్పేస్ డెవలప్ చేస్తాం అని రహేజా చెప్తోంది. అంటే రహేజా సంస్థ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయబోతోంది. రియల్ ఎస్టేట్ సంస్థకి ఇప్పుడు చంద్రబాబు వైజాగ్ ఐటీ ఇల్లులో అత్యంత ఖరీదైనటువంటి భూమిని కట్టబెట్టేదానికి పూనుకుంటున్నారు. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఆ ప్రాంతంలో 30-40 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఎకరా 1-2 కోట్ల రూపాయల చొప్పున అప్పగిచ్చే దిశలో చంద్రబాబు సర్కారు పావులు కదుపుతోంది. ఇప్పటి వరకు ఎకరం ఎంతకిస్తారు అన్నది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అదే సమయంలో అదే వైజాగ్ కేంద్రంగా సత్వా అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకే 30 ఎకరాల పైబడినటువంటి భూమిని చంద్రబాబు సర్కారు కేటాయించింది. ఎకరా 1.5 కోటి. 300 కోట్ల రూపాయలు పైబడినటువంటి విలువ చేసే భూమిని ఎకరా 1.5 కోటి ఎట్లా ఇస్తారు అంటూ ఏపీ హైకోర్టులో పిల్లు దాఖలైంది. దాని మీద విచారణ జరుగుతోంది. అయినా ఈ ప్రభుత్వం సత్వా కేటాయింపుల మీదే వివాదంగా మారినప్పటికీ దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు రహేజాను కూడా వైజాగ్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తోంది. టీసీఎస్కి భూములు ఇచ్చాం, కాగ్నిజెంట్కి భూములు ఇస్తున్నాం, గూగుల్కి కూడా భారీగా రాయితీలు ఇస్తున్నాం, వీటన్నిటి ద్వారా ఉపాధి వస్తుంది, అనేక మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది అని ప్రభుత్వం చెప్పుకుంటోంది. అలాంటి కంపెనీలకి కారు చౌకగా భూములు అప్పగించడం మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఉద్యోగాలు కల్పిస్తాయనే ఏకైక కారణంతో వాళ్ళకి భూములు ఇచ్చినా అర్థం ఉంది. కానీ రహేజా, దాని ముందు సత్వా, ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏ ఉద్యోగాలు ఇస్తాయి? ఎవరికి ఉద్యోగాలు ఇస్తాయి? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా కారు చౌకగా భూములు కట్టబెట్టే ప్రభుత్వ విధానాన్ని ఏమనాలి? అంటే చంద్రబాబు 2004కి పూర్వం హైదరాబాద్ మాదాపూర్ సమీపంలో వివిధ కంపెనీలకి నామమాత్రపు ధరకి ఎట్లా అయితే భూములు కట్టబెట్టడం ద్వారా భారీ అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొన్నారో, ఇప్పుడు మళ్ళీ వైజాగ్లో అదే కథను రిపీట్ చేస్తున్నారా? టెక్ కంపెనీల పేరుతో భూములు కేటాయిస్తున్నారంటే చాలామంది అర్థం చేసుకుంటారు. కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా భూములు ఇవ్వడం మీద, రియల్ ఎస్టేట్ పేరుతో రెసిడెన్షియల్ స్పేసెస్, కమర్షియల్ స్పేసెస్ సిద్ధం చేసేటువంటి సంస్థలకి భారీ మొత్తంలో నామమాత్రపు ధరకే భూములు అప్పగించడం వెనుక మతలబ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది? ప్రభుత్వ భూములను ఇలా కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేసుకుంటూ పోతే ఇక మిగిలేది ఎక్కడా? ప్రభుత్వ అవసరాల కోసం భూమి అవసరమైనప్పుడైనా ఏం చేయాల్సి ఉంటుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కానీ ఈ భూ పందేరం వెనుక భారీగా లబ్ధి పొందుతున్నటువంటి నేతలు అందుకు తగ్గట్టుగా రంగం సిద్ధం చేసేస్తున్నారు అనే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి.